అక్క మహాదేవి భగవంతుణ్ణి నమ్మేవారికి ఈ పేరు సుపరిచితమే. ఈమె ఎవరో అందరికీ తెలియకపోయినా శ్రీశైలంలో ఈమె పేరు మీద ఉన్న గుహల గురించి అందరికీ తెలుసు. విశాలమైన ఆ గుహలో అక్క మహాదేవి చాలా కాలం తపస్సు ఆచరించి ఆ పరమశివుడిలోనే లీనమైందని చెబుతారు. ఈమె పరమశివుణ్ణి తన భక్తగా భావించింది. కర్ణాటక రాష్ట్రం ఉడుతుడి గ్రామంలో సుమతి నిర్మలా శెట్టి దంపతులకు జన్మించింది అక్క మహాదేవి. శివభక్తులైన ఆమె తల్లిదండ్రులు సంతానం కోసం ఎన్నో పూజలు చేయగా ఒక ఆడపిల్ల జన్మిస్తుందని వరమిచ్చారు ఆ శంకరుడు. అందుకే సాక్షాత్తు ఆ పార్వతీదేవే తమ ఇంట జన్మించిందని భావించి మహాదేవుని భార్య కనుక మహాదేవి అని పేరు పెట్టారు. వారి భావన నిజమని నిరూపించేలాగా మహాదేవి నిత్యం పంచాక్షరి మంత్ర జపంలో మునిగి తేలేది. అనుక్షణం పరమేశ్వర ధ్యానంలోనే ఉండేది. ఆమెకు అదే లోకంగా మారింది. ఆమె అత్యంత సౌందర్య రాశి, గుణవంతురాలు. పెరుగుతున్న వయసుతో పాటు శివునిపై ప్రేమ మరింత పెరగసాగింది. తన చుట్టూ చేరే పిల్లలకు కూడా శివపురాణం, శివకథలు చెప్పేది. అక్క అనే పేరు నిజానికి ఒక బిరుదు మాత్రమే. అల్లమ ప్రభు వంటి గొప్ప శైవశరణ సభలో తన ఆధ్యాత్మిక పరిజ్ఞానంతో అక్కయ్య ఆర్ అక్క అనే గౌరవాన్ని పొందారు. ఈ భక్తురాలు అసలు పేరు మహాదేవి. శివభక్తులైన ఆమె సాక్షాత్తు ఆ పార్వతీదేవిగా భావించారు అందరూ. అక్క మహాదేవి 12వ శతాబ్దంలో గొప్ప వీరశైవ భక్తురాలు మరియు కన్నడ కవయిత్రి. ఒకసారి ఆ రాజ్యాన్నేలే రాజు గ్రామ పర్యటనకి వెళ్ళాడు. ఆ సమయంలో అందరితో పాటు ఒక పక్కనే నుంచున్న మహాదేవిని చూసి మనసు పడ్డాడు. వివాహం చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ మహాదేవి మనసు అప్పటికే పరమేశ్వరునిపై లగ్నమైంది. అయినప్పటికీ మహారాజు మాటను ధిక్కరిస్తే తన కుటుంబానికి కష్టాలు తప్పవు అని భావించి మహారాజుని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించింది మహాదేవి. కానీ ఆమె 2 షరతులు విధించింది. మొదటిది తన శివభక్తిని విడుమని చెప్పింది. రెండవది ఆమెకు కొంత సమయం ఇవ్వాలని వేడుకుంది. ఆ షరతులకు అంగీకరించిన మహారాజు వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత కూడా ఆమె ఎప్పుడూ శంకరుని ధ్యానంలోనే ఉండేది. ఆమె కోసం ఎదురు చూసి మహారాజు అక్క మహాదేవి షరతుల్ని అతిక్రమించాడు. రాజమందిరం నుండి వెళ్ళిపోతున్న అక్క మహాదేవిని ఆ వస్త్రాలు, తనిచ్చిన వస్త్రాలు, నగలు అన్నీ అక్కడ వదిలేసి వెళ్ళు అని మహారాజు ఆజ్ఞాపించడంతో ఆమె నిండు సభలో వస్త్రాలు, నగలు విడిచి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఎంతమంది చెప్పినా మళ్ళీ ఆమె దుస్తులు వేసుకునేందుకు నిరాకరించింది. అలా తన కేశాలతో శరీరాన్ని కప్పేసుకుంది అక్క మహాదేవి. కట్టుబట్టలతో రాజమందిరం నుంచి వచ్చేసిన అక్క మహాదేవి కర్ణాటకలో వీరశైవానికి కేంద్రంగా ఉన్న కన్యాకు చేరుకుంది. ఆ తరువాత అక్కడి నుంచి శ్రీశైలం చేరుకున్నారు. అప్పట్లో మల్లికార్జున సన్నిధి చేరుకోవడం అంత సులభం కాదు. దట్టమైన అడవి, క్రూరమృగాలు, దోపిడీ దొంగల దాడులతో ఆ ప్రాంతం భయంకరంగా ఉండేది. అలాంటి ప్రాంతంలో ఒంటరి మహిళ ప్రయాణం చేసి మల్లన్న సన్నిధి చేరుకోవడం అనేది ఒక కఠినమైన పని చెప్పుకోవాలి. ఆమె ఒక గుహలో కూర్చొని తపస్సు సాగించింది. కొన్నాళ్ళ తరువాత ఆ మల్లికార్జునలోనే ఐక్యమయ్యింది. ఆమె విగ్రహం ఇప్పటికీ మల్లికార్జున గుడిలో ఉన్న మర్రి చెట్టు పక్కన ఉంది. ఆమె ఒక చేతిలో రుద్రాక్షమాలను, మరో చేతిలో శివలింగాన్ని పట్టుకొని ఉంటుంది. వీరశైవ భక్తి ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన ఆమె
బసవేశ్వరునికి సమకాలికురాలు. గోదాదేవి మాదిరిగానే అక్క మహాదేవి కూడా శ్రీశైల మల్లికార్జున స్వామిని తన భర్తగా భావించి జీవితాన్ని ఆయనకు అంకితం చేశారు. అక్క మహాదేవి మహాభక్తురాలు మాత్రమే కాదు, మంచి రచయిత్రి కూడా. కన్నడలో ఆమె శివునిపై 400కు పైగా వచనాలు రాశారు. ప్రతి వచనంలోనూ చెన్న మల్లికార్జున అని మకుటం కనిపించడంతో అవన్నీ అక్క మహాదేవి రాసినవే అంటారు. కొన్ని ఆధారాల ప్రకారం మహాదేవి 7 లేదా 8 సంవత్సరాల వయసులో గురులింగ దేవుడు అనే గురువు ద్వారా శివదీక్ష పొందిందని తెలుస్తుంది. కొంతమంది పండితులు గురులింగ దేవుడు అనేది ఒక సంకేతమని, సాక్షాత్తు శివుడే ఆమె గురువని నమ్ముతారు. శ్రీశైలంలో తపస్సు చేసే ముందు ఆమె అనుభవ మండపంలో అల్లమప్రభు మార్గదర్శకత్వంలో ఆధ్యాత్మిక సాధన కొనసాగించేది. ఈ శరణులు కూడా ఆమెకు మార్గదర్శకం చేశారు. అక్క మహాదేవి వచనాలు మధుర భక్తికి, ప్రకృతి పట్ల ప్రేమకు, నిరాడంబరమైన జీవితానికి అద్దం పట్టాయి. ఆమె రచనలు స్త్రీ విముక్తికి, ఆధ్యాత్మిక స్వాతంత్రానికి కూడా చిహ్నాలుగా పరిగణించబడ్డాయి. ఇలాంటి కంటెంట్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.